ఆ గ్రామంలో రాజ్యాంగబద్ధ వ్యవస్థలు పనిచేయవు. పోలీసులు రారు. ఎవరింట్లో అయినా గొడవ జరిగితే ఆ ఊరి పెద్దలు చెప్పిందే వినాల్సిందే. వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే. రాజకీయ నేతలు తలాడించి వెళ్లాల్సిందే. గ్రామ బహిష్కరణలు జరుగుతాయి. కప్పం కట్టించుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ సెపరేట్ సర్కార్నే నడిపిస్తున్నారు. ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో ఇంత హాట్ టాపిక్గా మారిన ఆ ఊరు ఎక్కడుంది? ఏంటా పంచాయతీ? మా కొలిక్ హరి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. నమస్తే, తెలుగువారి మనస్సాక్షి సాక్షికి స్వాగతం. ప్రస్తుతం స్టూడియోస్ వదిలి మనం ఆర్మూర్ డివిజన్కి వచ్చాం. ఇక్కడ ఉన్న అంకాపూర్ అనే గ్రామం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. నా బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది కదా, గ్రామ అభివృద్ధి కమిటీ. ఆ పేరులోనే మనం అర్థం చేసుకోవచ్చు, గ్రామాలని అభివృద్ధి చేయడానికి ఒక కమిటీగా ఏర్పడ్డ గ్రామస్తుల బృందాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ అంటారు. కానీ ఈ గ్రామ అభివృద్ధి కమిటీలు ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదిగాయి అనే ఒక విమర్శ వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? రాజ్యాంగ వ్యవస్థలపై వీళ్ళ ఆధిపత్యం చెలాయిస్తున్నారు అనే మాటలో వాస్తవం ఎంత? వీళ్ళు చేస్తున్న దారుణాలు ఎక్కడికి వెళ్ళాయంటే ఒక కులాన్నో లేకపోతే ఒక వర్గాన్నో వెలివేసే స్థాయికి వెళ్ళాయి. సాక్షాత్తు సర్పంచులను కూడా వెలివేసేంత బలం, శక్తి ఈ గ్రామ కమిటీలకు ఉంటుంది. ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పడ్డ ఈ గ్రామ కమిటీలు రాజ్యాంగ వ్యవస్థల మీద కూడా ఆధిపత్యం చలాయించే అంతగా ఎలా ఎదిగాయి? నిజంగా మనకు వినపడుతున్న వాటిల్లో వాస్తవం ఉందా? సో ఈ బాధితులు ఎవరు నేను తెలుసుకొని మీకు తెలియజెప్పే ప్రయత్నం చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ప్లీజ్ కమ్ ఫాలో మీ. నిజామాబాద్ జిల్లా, అలాగే ఆర్మూర్ మండలం, వేల్పూర్ విలేజ్, వీటన్నిటి చోట్ల కూడా ఈ గ్రామ అభివృద్ధి కమిటీల అఘాయిత్యాలు మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. గతంలో మనం చూసాం. సో ఈ గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళు వేరే వాళ్ళకి అమ్మకూడదని, కేవలం గ్రామస్తులకు మాత్రమే అమ్మాలని, లేదంటే వాళ్ళకు ఇవ్వాలి అనుకున్న నగదు కానీ ఇంకే రూపానో ఏదన్నా ఇవ్వకపోతే వాళ్ళని వెలివేయడం కానీ, జరిమానాలు వేయడం కానీ, ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం. సో ఒక రాజ్యాంగేతర శక్తిగా, లేదంటే ప్రభుత్వాలకు సమాంతరంగా పరిపాలన సాగించే శక్తిగా ఈ గ్రామ అభివృద్ధి కమిటీలు ఎలా ఎదిగాయి? వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ పల్లెల తీరు మారింది అని వినడం కాదు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కనబడింది. ప్రస్తుతం మనం ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఉన్నాం. గ్రామం అని పేరే కానీ చాలా చక్కగా రోడ్లు అవ్వచ్చు, లేకపోతే భవనాలు అవ్వచ్చు, అద్భుతమైన అభివృద్ధి మనకైతే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఈ అభివృద్ధి వెనక గ్రామ అభివృద్ధి కమిటీల హస్తం ఉందా? సో వాళ్ళ కృషి ఏ మేరకు ఉంది? అయితే ప్రస్తుతం వినిపిస్తున్న ఈ విమర్శలు అవ్వచ్చు, లేకపోతే వీటన్నిటి వెనకాల వాస్తవాలు ఎంత? వాళ్ళ మాటల్లో అడిగే ప్రయత్నం చేద్దాం. మోహన్ రెడ్డి గారు, సో అభివృద్ధి ఖచ్చితంగా కనిపిస్తుంది మాకు. సో దీని వెనకాలంటే ప్రభుత్వాలు మారుతూ కాలక్రమేణా వచ్చిన అభివృద్ధి, లేదంటే మీ అభివృద్ధి కమిటీల కృషి ఫలితం ఇది అని చెప్తారా? 80% ఈ అభివృద్ధి అనేది మా గ్రామాభివృద్ధి కమిటీ ద్వారానే జరిగింది. గవర్నమెంట్ ఎట్లాంటి సహకారం అంటే మామూలుగా వచ్చే రొటీన్గా వచ్చే ఫండ్స్ తప్ప వేరే ఫండ్స్ మాకు ఎవ్వి రాలేవు. ఈ గ్రామ అభివృద్ధి కమిటీలకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు కొన్ని వర్గాల దగ్గర, లేదంటే అన్ని వర్గాల దగ్గర వసూలు చేసి అభివృద్ధులు చేస్తారు అనేది కూడా వినిపిస్తుంది. దాంట్లో వాస్తవం ఉందా? వసూలు అనేది 100% తప్పు మాట. మాకు ఫండ్స్ ఎలా వస్తున్నాయంటే మా గ్రామంలో ప్రతి సంవత్సరం ప్రతి నెల దాదాపుగా 1 లక్ష నుంచి 1,20,000 రెంట్లు వస్తాయి మాకు ఈ ఇరిగేషన్ ల్యాండ్, బౌండరీ భూములు ఉండట్ల వలన అక్కడ కొద్దిగా ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి, మరి అట్లాగే కొన్ని వాళ్ళు ఇచ్చే రెంట్తోనే మేము మాకు ఊర్లే సుఖ కొన్ని అవసరాల కోసం శాలరీస్ సుఖ చెల్లిస్తున్నాం కొందరికి. ఆ శాలరీస్కు మాకు అవన్నీ సరిపోతున్నాయి. అంతేగాని వేరే ఏ ప్రజల దగ్గర పీడించి డబ్బులు వసూలు చేసే సిస్టమ్ మా దగ్గర లేదు, ఎప్పుడు సుఖ ఉండదు. రైట్. సో అంతా సజావుగా సాగుతున్నప్పుడు ఇలాంటి విమర్శలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక వర్గాన్ని దూరం చేయాలంటే కూడా అది మీ దగ్గర శక్తి ఉంటుంది. మీ మాట వినకపోతే వాళ్ళని బహిష్కరించే శక్తి మీ దగ్గర ఉంటుంది. పోలీస్ స్టేషన్స్కి ఎక్కితే వాళ్ళ మీద జరిమానాలు విధిస్తారు అనేది వాటిల్లో వాస్తవం ఉందా? అవాస్తవం. అది అవాస్తవం అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఫ్రెండ్షిప్లో ఎవరైనా చిన్న గొడవ వచ్చి ఉండొచ్చు, కొట్టుకుని ఉండొచ్చు, లేకుంటే ఏదైనా ఆర్థికంగా, ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఉదాహరణకి నేను కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నాను, అతను అన్న నాకు ఒక సాయం చేయమని అడిగాడు అనుకుందాం, ఆర్థికంగా ఏదో కొంత డబ్బు ఇచ్చాను. ఆ తర్వాత నువ్వు నాకు డబ్బులు ఇచ్చానా, ప్రేమతో ఇచ్చానా, ఫ్రెండ్షిప్లో ఇచ్చాను, అవసరానికి ఇచ్చాను, పేపర్ కూడా రాసుకున్నాను, డబ్బులు ఇయ్యా నా దగ్గర లేవు, నువ్వేం చేస్తావంటే ఏం చేయాలి? కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో కేసు పెట్టాలి. డబ్బులు ఇచ్చిన నేను కోర్టు తిరగాలి, తీసుకున్న వాడు కోర్టు తిరగాలి. కోర్టు తీర్పు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి? అలాంటప్పుడు ఇలాంటి చిన్న సమస్యల్ని మా విలేజ్ ఆధ్వర్యంలోనే మేము పరిష్కరించుకోవాలి. అంటే మీరు ఒక సమాంతర వ్యవస్థగా మీరు భావించుకుంటున్నారు? అది మీరు అనుకుంటే పొరపాటు. సమాంతర వ్యవస్థ అని మీరు అనుకుంటున్నారు, ఎందుకంటే మీ దృష్టికోణం వేరేలా ఉంది కాబట్టి మీరు సమాంతర కోణం అనుకుంటున్నారు.
ఇవాళ మా గ్రామం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం విలేజ్ డెవలప్మెంట్ కమిటీ. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చు, వేరే సమస్య ఉంటుంది, నీకు ఒక సహాయం కావాలి, ఎవరు చేయాలి? నేను ఎందుకు చేయాలి నీకు? నేను ఎందుకు చేస్తున్నానంటే మాకంటూ ఒక కమిటీ ఉంది, నాకు సమస్య వచ్చిన రోజు ఈ కమిటీ పరిష్కరిస్తాను ఒక ధైర్యంతో ఒక వ్యక్తి నా దగ్గరకు వస్తే నేను సహకరిస్తున్నాను. ఈ కమిటీ లేదు, నువ్వు సాయం నా దగ్గరకు వచ్చాను, నేను చెయ్యను నీకు. ఎందుకంటే రేపన్న రోజు నీ దగ్గర నుంచి తిరుగుబాటు వచ్చిన రోజు నేను నీకు సాయం చేసి నేను నష్టపోవాల్సిందే. విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఉంది కాబట్టి తప్పులొప్పుల్ని అన్ని పరిష్కరించి అందరికి సమాన న్యాయం చేస్తుంది కాబట్టి ఇక్కడ అవసరాలు ఉన్న ప్రతి వ్యక్తికి సహాయ సహకారాలు అందుతున్నాయి. ఒకరికి ఒకరు సాయం చేసుకోవడానికి ప్రధాన కారణం విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఒకటి ఉండడం వల్లనే. ఒక సాధారణ వ్యక్తి వచ్చి మా విలేజ్లో అన్న నేను పని చేసుకుంటాను, నాకు ఆర్థిక స్తోమత లేదు, కొంచెం సాయం కావాలంటే ఇస్తాం. ఎందుకు ఇస్తాం? ఒకవేళ వాడు ఏదైనా కింద మీద అన్న రోజు నేను ఇవ్వను డబ్బులు, నాకు ఎక్కడ ఇచ్చావు, ఏం చేసుకుంటావు చేసుకున్న రోజు ఇలాంటి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ కుల సంఘం పిలిచి ఇలా సాయం చేశాడు, సాయం చేయడమైనా తప్ప నువ్వు ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు, తిరిగి ఎందుకు, ఇలాంటి నలుగురు కూర్చొని తీర్మానించి ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తారు. అలాంటి ధైర్యంతోనే ప్రతి వ్యక్తికి ఇలా సహకారాలు అందుతున్నాయి. మీ వాయిస్ చాలా గట్టిగా వినిపిస్తుంది కాబట్టి నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు కుల సంఘాలు అని చెప్తున్నారు కదా, సో అన్ని కులాలు సమిష్టిగా ఈ గ్రామ అభివృద్ధి కమిటీలో ఉన్నప్పటికీ కేవలం 1-2 కులాల ఆధిపత్యం మాత్రమే చెల్లుతుంది అనే దాంట్లో వాస్తవం లేదా? తప్పు. మీరు మా అంకాపూర్ చరిత్ర తీసుకోండి, విలేజ్ డెవలప్మెంట్ చరిత్ర తీసుకోండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సమస్య ఎక్కడ లేదు. ఇలాంటి ఒక కులాన్ని చిన్న చూపు చూసిన సంఘటన ఇప్పటి వరకు ఎక్కడ లేదు. అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది, బట్ దీని వెనకాల కోడిగుడ్డు దగ్గర నుంచి బెల్ట్ షాపుల వరకు వీళ్ళ ప్రమేయం లేదే, లేదంటే వీళ్ళు చెప్పినట్టు నడుచుకోకపోతే అవి నడిచే పరిస్థితి ఉండదు అనే విమర్శ కూడా మీ మీద వినిపిస్తూ ఉంటుంది. వాస్తవం కాదా? ఏది కూడా ఒకరి మీద అజమాయిషి అనేది ఎప్పుడు లేదు. అందరి అవసరాలను బట్టి అందరి అనుకూలంగా ఇది సమస్య అందరు కలిసి సమిష్టిగా నడుపుకుంటున్నారు తప్పితే ఒకరి మీద అజమాయిషి ఒకరి పెత్తనం అనేది లేదు. అది బయట ఊహించుకోవడం మట్టికి. రైట్, ఇది ఊహలకే పరిమితమైందని మీరు అంటున్నారు. నిన్నగాక మొన్న శ్రీరామనవమి అప్పుడు ఒక వర్గాన్ని దేవాలయానికి అనుమతించకపోవడానికి అసలు మీరెవరు అనే ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం? అది తప్పు. ఇప్పుడు ఏదంటే కొద్ది దగ్గర జరిగిందంటే వాళ్ళు చేసిన పొరపాటే, నేను ఒప్పుకుంటాను దాన్ని. కాకపోతే అది అంతటా జరిగిందనేది కాదు. మా అంకాపూర్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక కులాన్ని దేవాలయంలో కాదు, అసలు మన ఇంటికి కూడా ఎలాంటి రానివ్వని సంఘటన అంటూ లేదు. తాళరాంపూర్ జరిగిన దానికి మీరు ఏం చెప్తారు? తాళరాంపూర్ వేరు, మా అంకాపూర్ వేరు. కానీ తాళరాంపూర్లో ఏం జరిగింది అనేది నాకు తెలీదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి వింటున్నాను. ఎక్కడైనా సరే ఏ దేవుడి గుడికైనా సరే అందరికీ సమాన హక్కు ఉంది. అంటే దేవుడు అందరికీ సమానం. అభివృద్ధే పరమావధిగా, అలాగే సహాయం చేయడానికే మా లాంటి అభివృద్ధి కమిటీలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వాలు కూడా దీన్ని ఒక ఉదాహరణగా ఇక్కడికి విలేజ్కి వచ్చే పరిస్థితులు మా దగ్గర ఉన్నాయనేది కూడా ఇక్కడ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అలాగే అధ్యక్షులతో సహా చెబుతూ ఉన్నారు. చూద్దాం ఇంకా గ్రౌండ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి కూడా మీకు తెలియజెప్పే ప్రయత్నం నేను చేస్తాను. తాళ్లరాంపూర్లో గౌడ మహిళలను దేవాలయాల్లోకి రాకుండా అడ్డుకోవటం నిజమేనా? మహిళల వెర్షన్ ఏంటి? వాళ్ళ మాటల్లోనే విందాం. రైట్, ప్రస్తుతం ఈ గ్రామ అభివృద్ధి కమిటీలు బహిష్కరించిన కొన్ని కుల సంఘాలు అవ్వచ్చు, ఒక వర్గం వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు జిల్లా కలెక్టరేట్కి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో వాళ్ళు ఏం చెప్తారు? గ్రామ బహిష్కరణకో లేకపోతే జరిమానాలు విధించబడ్డ వాళ్ళు ఒక్కసారిగా కలెక్టరేట్ని ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న తంతేంటో కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ కలెక్టర్లకు కానీ ఇదేం తెలియని అంశం కాదు, కానీ ఒక పరిష్కారం మాత్రం ఎప్పటికీ దొరకట్లేదు. గ్రామ అభివృద్ధి కమిటీల వాళ్ళు పెడుతున్న జరిమానాలకి అలాగే వాళ్ళు విధిస్తున్న ఈ బహిష్కరణలకి బాధితులుగా ఉన్న వాళ్ళు చూస్తున్నాం కదా, బస్ నిండా కూడా వెళ్తున్నారు, కలెక్టరేట్ని ఆశ్రయిస్తున్నారు. అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎందుకు? మాకు ఇక్కడ శ్రీరామనవమికి ఇక్కడ టెంపుల్లో మాకు జాతర జరుగుతుంది అండ్ నెక్స్ట్ పూజలు కూడా అభిషేకాలు అన్నీ జరుగుతాయండి. 1 డే బిఫోర్ ఆల్రెడీ కుంకుమార్చనకి నేమ్స్ రాయించుకోవాలి అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో 1 డే బిఫోర్ వెళ్ళి మేము అనౌన్స్ చేయగానే వెళ్ళి మా నేమ్ రాసుకోండి అంటే మేము రాసుకోము అని అన్నారు. సో ఎందుకు రాసుకోరు అంటే మేము రాసుకోమన్నారు. సరే యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మేము
మేము కుంకుమార్చనకు అని చెప్పేసి సామాగ్రిని అన్నీ తీసుకొని అక్కడ వెళ్ళి కూర్చున్నాము. మ్యాక్సిమం ఒక 10-11 మెంబర్స్ అట్లా వెళ్ళి కూర్చున్నాము. కూర్చుంటే వాళ్ళ నుండి పంతులు వచ్చేసి లేదమ్మా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే ఎందుకు వెళ్ళిపోవాలి అని అంటే మీరు ఇక్కడ ఉంటే వద్దు, మీరు ఇక్కడ ఉంటే వాళ్ళు పూజ చేయారంట, మీరు మాత్రం గౌడ్స్ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, గౌడ్స్ వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి, మీరు వెళ్ళిపోతేనే వాళ్ళు లోపలికి వస్తారు అంటే ఎందుకు అట్లా ఇంతమంది ఉండగా మమ్మల్ని ఎందుకు అట్లా సపరేట్ చేయడము అంటే లేదు మీరు ఉంటే మళ్ళీ రారట. ఎందుకు ఇట్లా మరి ఇది మేము ఇంతమంది మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు మీరు బయటికి, అంత ఇది చేసామా మేము, ఎంత ఇదవుతుంది మాకు ఎంత ఫీల్ అనిపిస్తుంది, ఇంతమంది ముందు మమ్మల్ని పంపించేస్తే అక్కడున్న వాళ్ళు కూడా కనీసం మరి ఎందుకు పంపిస్తున్నారు ఏం చేస్తున్నారు అని కూడా అనలేదు అక్కడ నుంచి వాళ్ళు. అసలు చాలా అంటే చాలా బాధేసింది, ఎందుకు ఇంత మమ్మల్ని సపరేట్ చేయడం. తాళరాంపూర్. సో మొత్తం అందరూ కూడా తాళరాంపూర్ వాళ్ళలోనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓకే. సో ఎందుకమ్మంటే కుల సంఘం గురించి మాట్లాడుతున్నారు, గౌడుల గురించే మాట్లాడుతున్నారు, వాళ్ళని మాత్రమే బహిష్కరిస్తున్నారు, ఎందుకు బహిష్కరిస్తున్నట్టు వాళ్ళని? గ్రామ కమిటీ వాళ్ళతోని గీతా కార్మికులకు కొంచెం గొడవలు అవుతున్నాయి మొన్న నుండి. ఏ విషయంలో? కళ్ళు అంటే డబ్బులు ఊరి మీదకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి దాని గురించి మా వాళ్ళకు కొంచెం గొడవ అవుతుంది, ఊరి మీదకి డబ్బులు ఇవ్వాలి అనేసి. అయితే వాళ్ళు మాట్లాడుకుంటారు మా మగవాళ్ళు. మేము ఎప్పుడు ప్రతి ఇయర్ వెళ్ళినట్లే ఈ ఇయర్ కూడా టెంపుల్కి వెళ్ళినాము, రాములవారి టెంపుల్కి వెళ్ళి కుంకుమార్చన మీద కూర్చుంటామంటే పంతులు గారు ఏమన్నారంటే గ్రామ కమిటీ వాళ్ళు మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని పంతులు గారు మాకు చెప్పారు. చెప్తే మేము బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చేసి మేము మా వాళ్ళతో చెప్పి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం. ప్రొద్దున లేచి అన్ని పూజా సామాగ్రి తీసుకొని అందరం కలిసి మా గల్లీ వాళ్ళు అందరం కలిసి అందరం వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు వెయిట్ చేసినాం అక్కడ. పంతులు గారు ఇంకా వస్తలేరు అంటే పంతులు వచ్చి ఆ విషయం చెప్పిండు, మీరు గౌడ్స్ వాళ్ళు బయటకు వెళ్తేనే మీకు పూజ జరుగుతుందట, లేకుంటే జరగదట అంటే మేము ఎందుకు వెళ్ళాలని ఆయన ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ వెయిట్ చేసినాం. అమ్మ మీరు దయచేసి బయటకు వెళ్ళండి అని పంతులు వచ్చి చెప్పిండు. అక్కడ నుండి మొత్తం వచ్చేసినాం, ఏడ్చుకుంటూ వచ్చేసినాం అందరం కలిసి. మాకు చాలా బాధ అనిపించింది అక్కడ నుంచి. ఒక కులానికి సంబంధించిన వాళ్ళనే ఇట్లా గుడిలోకి రానివ్వంటూ వెళ్ళటాన్ని నిజంగా అంటే బయట ప్రపంచానికి మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయా ఇక్కడ అని ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇంకా ఈ కాలంలో కూడా కులాలు వేరు, గుడికి రావద్దు మీరు అనుడు పాత జమానాలాగా జరిగిపోయింది. మేము ఆడవాళ్ళం అందరం పూజకి వెళ్ళినాం. పూజకి వెళ్ళినాక ఎక్కడన్నా ఇక్కడ ఇట్లా చేసింది ఉన్నదా? గుళ్ళె నుంచి ఎక్కడన్నా వెళ్ళగొట్టిరా? మా ఊర్లో తాళరాంపూర్ గ్రామంలో మాత్రం వెళ్ళగొట్టిరు గౌడ్స్ వాళ్ళను. మాకు బాగా బాధ ఉన్నది. మా పిల్లలు హాస్టళ్ళ నుండి అందరూ జాతరని ఇంటికి వచ్చిర్రు. ఎన్నో సంవత్సరాల నుండి పిల్లలు హాస్టళ్ళల్లో ఉంటున్నారు. ఈ సంవత్సరం వాళ్ళకి వీలైంది. మా పిల్లలు మేము ఎంతో బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చినాము. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారమ్మా? మేము అనుకుంటున్నాం న్యాయం జరగాలని. మేము ఖచ్చితంగా న్యాయం కోసం పోరాడతాం, ఎక్కడి దాకైనా వెళ్తాం. కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ఎంతవరకైనా పోరాడుతూ ఉంటున్నారు కదా, దేనికోసం మీ పోరాటం? మేము గీతా కార్మికుల కోసం పోరాడాలనుకుంటున్నాం సార్. ఎందుకంటే మా ఊర్లో 6 నెలలు అవుతుంది కళ్ళు అమ్మడం లేదు. మాకు న్యాయం జరగాలని పోతానుకుంటున్నాం అంతే. మా వాళ్ళకు న్యాయం జరగాల పోరాడతాం, ఎంతవరకైనా పోరాడతాం అనేసి వెళ్తున్నాం. మేము ఎందుకు అమ్మలేకపోతున్నారు, ఎందుకు విక్రయించలేకపోతున్నారు మీరు? మా వాళ్ళని డబ్బులు అడుగుతున్నారు సార్. మేము డబ్బులు అడుగుతున్నారు, మేము ఇవ్వమంటున్నాం డబ్బులు, అందుకోసమే పోరాడాలని వెళ్తున్నాం. అంటే మీ ఉద్దేశం ఈ డబ్బులు ఇవ్వనందుకే ఈ ఆలయ బహిష్కరణ కూడా మీరు అనుకుంటున్నారా? అవును అంతే అనుకుంటున్నాం సార్, అంతే అనుకుంటున్నాం. చెట్లకు డబ్బులు ఇవ్వాలంటే ఇస్తామన్నారు. అయితే వాళ్ళు తాళ్ళు ఎక్కాలి అని కండిషన్ పెట్టిండ్రు. వీళ్ళకి ఎవరికి తాళ్ళు ఎక్క రాదు కదా. అయితే మీరు తాళ్ళు ఎక్కితేనే మేము ఊళ్ళో కళ్ళమ్మని ఇస్తాం, లేదంటే కళ్ళమ్మని ఇయ్యం. ఊళ్ళో ఎవరు తాగిన దండు కానీ మైకులు అనౌన్స్ చేసిండ్రు. అట్లా చెయ్యలేమని ఇప్పుడు అంటున్నారు కానీ వాళ్ళు చేసిర్రు సార్. దండు కూడా అందరికి తీసిర్రు, ఊళ్ళే తాగద్దట. పొరుగురి వాళ్ళు వస్తే కూడా తాగనియ్యలేరు. అట్లా కండిషన్లు పెట్టిండ్రు. ఇప్పుడు రాష్ట్రకి వస్తే గుడికి కూడా రానివ్వలేదు. ఇక మాకు ఇదానికి మాకు న్యాయం కావాలని కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. మేము ప్రతి సంవత్సరం పోయినట్టు పోయినాము. పోతే అందులో 100 మంది ఉన్నారు. మేము అంతమందిలోకి వెళ్ళి మమ్మల్ని వెళ్ళగొడితే మాకు బాగా బాధ అనిపించింది. అంతమందిలోకి వెళ్ళి లేచడానికి బాగా సిగ్గుతో తల వంచుకొని బయటకు వచ్చినాం. అది ఏదో ఉంటే మొగుళ్ళది వాళ్ళు మాట్లాడుకొని మాకు ముందు ఒక్క రోజు అయినా ఇన్ఫర్మేషన్ చెప్పేది ఉండే, మాకు చెప్పలేరు. మేము ఆ చెట్లు గీస్తేనే మా పరిస్థితి, అవి వేరే ఊరోళ్ళు వస్తే రావద్దనని అట్లా వేసి గొడవలైనాయి. అట్లయినా కానీ మళ్ళీ మేము పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళ చెట్లకు రానిచ్చిండ్రు. ఊరోళ్ళు కళ్ళు తాగుతలేరు, మాట్లాడతలేరు, ఏం చేస్తలేరు. మరి మా బతికేంది, మా పరిస్థితి ఏంది? చాతగానంలో మేము 200-300 అమ్ముకున్నట్టు అవ్విసుక లేకుండా చెప్తే మా పరిస్థితి ఏంది? మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం, మాకు ఒకటి మాత్రం హెల్ప్ చేయాలని పదే కోరుకుంటున్నాం. మాకు విలేజ్ కమిటీ వాళ్ళకు అడతల గురించి లోలులు అవుతున్నాయి. 6 నెలల నుంచి నడుస్తున్నది మా సమస్య. ఇవాళ తాగుతలేరు కళ్ళు. మా పరిస్థితి ఏంటంటే బయట వాళ్ళని కూడా రానియలేరు. రానియకపోతే గ్రామ కమిటీ వాళ్ళ మీద కేసు చేస్తే అప్పుడు మాకు
బయట వాళ్ళని వచ్చేందుకు తాగేందుకు చేసిండ్రు. శ్రీరామనవమి సందర్భంగా మా ఆడబిడ్డలు మా తల్లిగారి ఇంటికి వస్తామని ఎంతో ప్రేమ కొద్ది వచ్చిండ్రు. శ్రీరామనవమికి కుంకుమ పూజ జరుగుతున్నది, ఆడవాళ్ళు వాళ్ళన్నా రావచ్చు, పూజ చేసుకోవచ్చు అని స్పీకర్లు చెప్పిండ్రు. ఊళ్ళే చెప్తే మా ఆడబిడ్డలు పోయినరు. ఊళ్ళోకి పోతే ఆడ 100 మంది ఉన్నారు. 100 మందిలా మా ఆడ పంతులతోటి చెప్పిపించిండ్రు. పంతులే చెప్పిండట, అమ్మ తల్లి మీ గౌడ కుల మహిళలు ఇక్కడ కుంకుమ పూజ చేయరాదు, మీరు ఈ బయటకు వెళ్తే మేము ఆ పూజ జరుపుకుంటాం తల్లి, మీరు తొందరగా వెళ్తే మాకు ఆ కార్యక్రమం చేసుకుంటామంటే మేము అందరి లెక్క మేము పూజలు చేసుకుంటున్నాము. దేవుడు అందరి దేవుడు, వాళ్ళ దేవుడా మా దేవుడా, సృష్టికి ఆయననే ఒక్కడు దేవుడు. మరి అసలున్నప్పుడు మేమెందుకు పూజలు చేయరాదని గంట సేపు నా బిడ్డలు ఉన్న తల్లులు అక్కడ కూకుండి వాళ్ళు ఎంత చెప్పినా కానీ పంతులు అమ్మ తల్లి విలేజ్ కమిటీ వాళ్ళు నాతోడు చెప్పించిండ్రమ్మా అని అంటే. ఎవరు ప్రధానంగా ఈ కమిటీలో ఉన్న వ్యక్తులు ఎవరు? కమిటీలో ఉన్నారు 13 మంది పెద్ద మనుషులు ఉన్నారు. 13 మంది పెద్ద మనుషులు కులం కొక్కళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము ఇవాళ ఎందుకు అవుతున్నాం? మేము ఇప్పుడు 4-5 రోజులు మేము పని చేయక మా బతుకులేంది, మా కథ ఏంది. ఇవాళ మేము 4 చెట్టు తీసుకుంటే పొట్ట పోసుకుంటాం. మా పరిస్థితి ఇంత రోడ్డు మీద వారేసింది. ఇలా గ్రామ కమిటీ విలేజ్లు ఏ కాలంలో జరగలేదు. ఎప్పుడు మేము ప్రేమ కొద్ది తీసుకున్నారు తప్ప మాకు ఎన్నో డిమాండ్లు చేసుకుంటాం. 4 లక్షలు కావాలి, మీరు ఇస్తేనే తాగుతాం, లేకుంటే లేదని మేము నా పొట్ట పోసుకొని నేను 50 ఏళ్ళ పని చేయబట్టి సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నా. ఒక బండి కొనుక్కుందామంటే నా తన పైసలు ఇవాళ మా మీద మీ కన్నెరతనం ఏంది, మా మీద కక్షలు కట్టుకునేది. ఇది ఆటవిక రాజ్యంలో ఉన్నామా లేకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే ఒక ప్రశ్న తలెత్తుతోంది. మనం ఎప్పుడో పూర్వకాలం ఎప్పుడైతే విన్నామో ఈ వెలి కానీ లేకపోతే ఈ గ్రామ బహిష్కరణలు కానీ ఇంకా అవి ఇక్కడ ఉన్నాయి, వాటికి ఆద్యం పోస్తున్నది ఈ గ్రామ కమిటీలు అనేది వీళ్ళ ఆవేదన చెందుతున్న మాటల్లో మనకి ఖచ్చితంగా స్పష్టం అవుతోంది. సో వీళ్ళు కలెక్టర్ని ఆశ్రయించడానికి వెళ్తున్నారు. మరి న్యాయం అక్కడ జరుగుతుందా లేదా అనేది ప్రస్తుతానికైతే ఒక ప్రశ్నగానే ఉన్న సిచ్యువేషన్. అసలు తాళ్లరాంపూర్లో శ్రీరామనవమి రోజు ఏం జరిగింది? దేవాలయంలో ఓ కులాన్ని వెలివేయటం వెనుక నిజమెంత? గొడవ జరిగిన సమయంలో అక్కడున్న సాక్షులు ఏం చెప్తున్నారు? గొడవ జరిగిన ప్రాంతం నుంచి మా కొలీగ్ హరి గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం ఆర్మూర్ టౌన్లో ఉన్నాం. ఇక్కడ ఎన్నో గ్రామాలు ఉన్నాయి చుట్టుపక్కన. ప్రతి గ్రామం వెళ్లే ముందు ఒక ఆర్చ్ కనిపిస్తూ ఉంటుంది, దానికి గ్రామ అభివృద్ధి కమిటీ అని రాసి ఉంటుంది. తాళ్లరాంపూర్ వెళ్దాం. ఇటీవల 2 రోజుల క్రితం శ్రీరామనవమి రోజు ఒక కులాన్ని, ముఖ్యంగా గౌడ కులస్తుల్ని దేవాలయంలోకి అనుమతించలేదు అని వినిపిస్తోంది. ఒక పెద్ద వివాదంగా ఉంది. వాస్తవాలేంటి, గ్రౌండ్లో ఏం జరుగుతుందో మేము తెలుసుకుని మీకు తెలియచెప్పే ప్రయత్నం ఇప్పుడు చేయబోతున్నాం. ఏరుగట్ల మండలం తాళ్లరాంపూర్ విలేజ్లో ప్రస్తుతం మనం ఉన్నాం. శ్రీరామనవమి తాలూకు వివాదం చెలరేగిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న తాళ్లరాంపూర్లో ఉన్నాం. శ్రీరామనవమి సందర్భంగా గౌడ కులస్తులు ఆలయానికి రాకూడదు, కుంకుమార్చన చేయకూడదు అంటూ వాళ్ళని బహిష్కరించిన పరిస్థితి మనకి ఈ దేవాలయంలోనే కనిపించింది. దాని వెనకున్న కథ ఏంటి, ఎందుకు ఈ గ్రామ అభివృద్ధి కమిటీలు ఒక వర్గాన్ని, ఒక కులాలని ఇలాగ బహిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి? మహాత్మా జ్యోతిరావు పులే ఏదైతే ఈ దురాచారాల్ని అరికడుతూ వాటి కోసం పోరాటం చేశారో అలాంటి పరిస్థితులు ఇంకా ఈ గ్రామాల్లో ఉన్నాయా అనే విధంగా చూస్తున్న ఈ పరిస్థితుల్ని, దీని వెనుకున్న కారణాలని వెతికే ప్రయత్నం మనం చేద్దాం. గ్రామ బహిష్కరణ జరిగిందా జరగలేదు దుకాణాలలో తెలుసుకోరు ఫస్ట్. అడిగేస్తుందాం. మీరు చెప్పండి, అవ్వలేదని చెప్పండి. మీరు కాదన్నా, అలాంటిది జరిగితే ఛాలెంజ్ చేయండి. మీరు అలాంటి జరగలేదని బహిష్కరణ అనేది జరగలేదు అనేది ఇక్కడ గ్రామ అభివృద్ధి కమిటీలు మాట్లాడుతున్నారు. అలాంటిది జరిగితే మేము జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని మాట్లాడుతున్న క్రమం చూస్తున్నాం. కెమెరాలు ఓపెన్ చేసి చూపిస్తాం, కెమెరా వీడియో తీసుకోరు మీరు. కెమెరా ఉన్నది తీసుకోరి, షాపులలో కెమెరాలు ఉన్నాయి, రిటర్న్ ఓపెన్ చేయరు, దుకాణాలలో తెలుసుకోరు. నీళ్లు రోజు ఎన్ని కొంటారు అవన్నీ సుఖ చూపిస్తాం మీకు. వాళ్ళు ఈ గీసుకుంటలే మంటూరు కదా, సైకిళ్ళకి కానీ బండ్లకు కానీ క్యాన్లలో నీళ్ళు ఎన్ని కొంటవతురు, అవి ఏం చేస్తారు బయట పోయి తానం చేసేస్తారు. వాళ్ళు చక్కెర ఎందుకు కొంటవతురు, బయట పోయి తినొత్తురా, ఇంకా దొరకలేదు చక్కెర, ఎందుకు దొరకలేదు అది మాట్లాడారు మీరు, అది ప్రూఫ్ చేయరు. మా కెమెరా రికార్డు బయట పెడతా, నేను మీ దగ్గర దమ్ముంటే అది బయట పెడతా, అది తీసుకోరి. మీరు ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు గ్రామ బహిష్కరణకి గురి కాలేదని ఇంత గట్టిగా చెబుతున్నప్పుడు ఎందుకు ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు ప్రచారం? వాళ్ళే చెప్పుకుంటున్నారు, ఏ మీడియాకి చెప్పుకుంటున్నారు, పేపర్కి ఇచ్చుకుంటున్నారు. రోజు రోజుకు ఇంతమంది అంతమంది మీద అని గ్రామ బహిష్కరణ జరగలేదు. చెప్పమ్మా. ఏంటిదమ్మా, ఇగో మా అమ్మాయిలు అంతా వచ్చిండ్రు,
పూజకు కూకున్నారు 12 గంటలకు అయింది పూజ. అయితే పంతులు కలశం పెట్టిండు, బొట్టు పెట్టిండు, తీర్థం పోసిండు. పోసినాక ఏమో సప్పుడు ఇనత్తున్నది అంటే ఆడోళ్ళు మంగళారతలు పట్టుకుని గౌన్లోళ్ళు బయటకు వెళ్ళిండ్రు. నేను అదే ఇల్లు ఏమైందమ్మా ఏమైంది అని నేనన్నా. ఆడ ఇళ్ళలో మన్ను వాడని కాపోళ్ళు ఇల్లు మాలోడి ఇల్లు అన్నది. ఒక్క ఆమె గట్టిగా మన్ను వచ్చిపోయింది. ఈయనే బయటకు హనుమల్ల కాడ కొబ్బరికాయలు కొడతామంటే ఏమైంది లలిత అంటే సుఖ అడిగిన నేను. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి పూజలు అయినాయి, అన్ని జరిగినాయి, తర్వాత బయటకు వెళ్ళి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. సంతంగాళ్ళకు పక్కకు ఉండి చేపించుకోమని చెప్పిండు పెద్ద మనుషులు అంతే. నా పేరు తమ్మర్ రాజేష్, తాళరాంపూర్ విడిసి మెంబర్ని. మేము గౌడ కులస్తుని మేము బహిష్కరణ చేసి చెప్పినది అవాస్తవము. మేము బహిష్కరణ కాదు, వాళ్ళ కులస్తుని వాళ్ళే బహిష్కరణ చేసి ఆయనకు 70,000 రూపాయలు జరిమానా తీసి అలా నాణ్యాన్ని పోతే కూడా కనీసం సాగు కూడా పోకుండా వాళ్ళ కులంలోనే పోలేరు. మళ్ళీ మేమే గ్రామస్తులము యువకులం అందరం కలిసి 2 రోజులు, అప్పుడు వర్షాకాలం ఉంటుంది, 2 రోజుల ఒక నైట్ సాయంత్రం చనిపోతే తెల్లారి 2 రోజులు మేమే యువకులము గ్రామస్తులు అందరం కలిసి అంత్యక్రియ మేము చేసినాం. బహిష్కరణ అని చెప్పంటే ఎట్లుంటుందని అంటే అన్ని రకాలుగా బంద్ చేస్తారు. ఒకవేళ రాంపూర్లో గ్రామాల కోసం బహిష్కరణ చేసినామని చెప్పానంటే దుకాణాల సామాన్లు కావచ్చు, హోటల్లో ఛాయ్ కావచ్చు, ఇక్కడ మటన్ సెంటర్ చికెన్ సెంటర్ కావచ్చు, ఇవ్వకపోతే బహిష్కరణ, మరొకతో బహిష్కరణ అని చెప్పానంటారు. మరి మీ దగ్గరనే మీకోసం మీరు బహిష్కరణ చేసుకున్నారు, మరి మమ్మల్ని మీరు ఎట్లా అంటారు? మేము కోసం మేము చెయ్యని కూడా వేయలేం కదా. మీకు అన్ని రామరం మీకు అన్ని బరాబర్ మీకు నడుస్తున్నాయి కదా. మీరు చెప్పేదాన్ని బట్టి ఈ బహిష్కరణ వాళ్ళలో వాళ్ళు ఏదైతే బహిష్కరించుకుంటున్నారో ఇది ఒక శ్రీరామనవమి పండుగకి దీనికి సంబంధం లేదనేది అయితే అర్థమవుతుంది. కానీ ఈ పండుగ విషయమే ఎందుకు ఇట్లా వార్తల్లోకి వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? దాని గురించి చెప్పాలని చెప్పంటే ఏం లేదండి. మేము 13 మంది పెద్ద మనుషులు ఉంటాం. 13 మంది పెద్ద మనుషులు ఖర్చు పెట్టుకుని పూజ చేసుకున్నాం. వాళ్ళని కూడా మేము అద్దం లేము. గుడిలోకి రాగా మేము అద్దం లేము, దర్శనంగా మేము అద్దం లేము, భోజనం చేసుకోగా మేము అద్దం లేము. మా ఖర్చుతో మేము చేసుకుంటున్నాము. మీరు కూడా మీకు ఇలా గుడిలో మీకు పొత్తు మీకు ఉన్నది, మీరు కూడా రండి. ఇంకా తెల్ల రథోత్సవం కూడా మీరు పాల్గొనండి, తెల్ల రథోత్సవం కూడా మీరు పాల్గొనండి, అందరం కలిసి ఉండాలని చెప్పని మేము చెప్పినాం. చెప్తే వాళ్ళు అనవసరంగా లేచిపోయి మనం అద్దంటారు ఇద్దరు చెప్పని లేచుకుంటూ వచ్చి నన్నే తిట్టిరు. మాలోడు అయితే చెప్పి నన్ను వేసి మాలోడు కాపుడు అయితే చెప్పి నన్నే తిట్టుకుంటా వీరు ఆడవాళ్ళు. ముగ్గురు మీద కేసు పెట్టి మా ముగ్గురు మీద 2 కాపులు నేను వేసిని మా ముగ్గురు మీద కేసు పెట్టి మేము చేతి 2 ముగ్గురు చేస్తామని చెప్పని. జరుగుతున్న ఈ మొత్తం సంఘటనలో బాధితులు ఎవరు, బాధిస్తున్నది ఎవరు అంటే ఏం చెప్తారు? సార్ బాధితులు మేమే, బాధింపబడేది కూడా మేమే, 2 మేమే. రైట్. ఇది సో 13 మంది సభ్యులు ఉండేవాళ్ళు ప్రముఖంగా ఈ గ్రామ అభివృద్ధి కమిటీల్లో పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళు తమాపరా అనే భేదం లేకుండా అందరినీ మేము సక్రమంగానే చూస్తూ ఉంటాం. పూజ కూడా వాళ్ళు చేసిన విజువల్స్ కూడా ఉన్నాయి. కానీ ఎందుకు ఈ దుష్ప్రచారం జరుగుతుంది అనేది మనల్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. వాస్తవాలు ఎలా ఉన్నా ఇలాంటి ప్రచారం జరగడం మాత్రం నిజంగా దురదృష్టకరం. సో ఏం జరుగుతుంది అనేది గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. కెమెరామ్యాన్ లక్ష్మితో హరి ఫర్ సాక్షి టీవీ ఫ్రమ్ తాళరాంపూర్. ఇది తాళరాంపూర్ న్యూస్లు ఉంది ఇవాళ రేపు, తెలుసు కదా. ఇట్లా గుడికి కొంతమందిని రానియట్లేదని నిజమేనా? అది వాళ్ళని రానియలే అని కాదు, ఇక వాళ్ళు అది కల్పించుకున్నారు అట్లా. రానియలే అని కాదు కానీ వీళ్ళు గుడికి వెళ్తే అంటే మేము కమిటీ దాంట్లోకి రాకుండ్రి, మీ పూజలు మీరు చేసుకోరి, మేము వద్దనట్లేదని చెప్పారు. సో అది వాస్తవం, ఇది వాస్తవం. బహిష్కరణ అయితే ఏం లేదు. మేము మంగళూరులో షాప్ ఉంటుంది, వస్తారు తీసుకుంటారు, మేము కూడా తీస్తున్నాం. బహిష్కరణ అలాంటిది అయితే ఏది లేదు. ఓకే. సో ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది? సో బహిష్కరించారు, గౌడ కులస్తుల్ని ఆలయంలోకి రానివ్వలేదు అనే ప్రచారం ఎందుకు జరిగింది? అది తప్పుడు ప్రచారం. అదైతే తప్పుడు బహిష్కరణ అయితే లేదు. తాళరాంపూర్లో కొంతమందిని నిజంగా గుడిలోకి రానివ్వట్లేదు అంటున్నారు, నిజమేనా? అది వాస్తవమా? ఎందుకు రానివ్వరు? అది రానివ్వరు అన్నది ఏం లేదు, ఉద్దేశం ఏం కాదు. అట్లా అని గ్రామ కమిటీ వాళ్ళే వెళ్ళిపోయిండ్రు కదా, మాకు సంబంధం లేదని వెళ్ళిపోయినరు. వెళ్ళిపోయినప్పుడు కొబ్బరికాయలు కొట్టిండ్రు, అన్ని చేసిండ్రు, ప్రదక్షిణ చేసిండ్రు, రమ్మని కూడా అన్నారు, తినిపోండ్రు అని అన్ని చెప్పిండ్రట. మామూలుగానే చెప్పిండ్రు, వాళ్ళే గొడవ లెక్క చేసిండ్రు అంతే. ఇంట్లో పెద్ద మనుషుల మీద ఇది ఒకటి ఆరోపణ మాత్రమే. కొంతమంది ఒక కులస్తుల్ని గుడిలోకి రానివ్వట్లేదనే ప్రచారంలో వాస్తవం ఉందా? వాస్తవం లేదు, తప్పే వాళ్ళది. అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు మరి పూజ చేయడానికే కదా గుడికి వచ్చేది, అలాంటప్పుడు మమ్మల్ని రానియట్లేదని ఎందుకు బయటకు వెళ్ళిపోతారు? వాళ్ళు చేసుకున్నారు కావచ్చు, మీ పూజ మీరు చేసుకోండి, మీ పంతులు మీరు తోలుకొచ్చుకోవాలి, మీరు చేసుకోండి, మీ గ్రామ కమిటీలో మీ సభ్యులు లేడు కాబట్టి మీది మీరు చేసుకొని మాది మేము చేసుకుంటాం అని అన్నారట. ధనగౌడ్ గారు ఊళ్ళో ఎవరిని చూసినా ఒక మాట చెప్తున్నారు, గౌడ కులస్తులకి సంబంధించిన వాళ్ళే వాళ్ళ మనుషులనే వెలివేసిన సందర్భాలు ఉన్నాయి, దాంట్లో ధనగౌడ్తో మీరు మాట్లాడండి అనేది కూడా మాకు చెప్పారు.
నిజమేనా? మీరు గౌడ 100% నిజం సార్. ఇది నా వ్యక్తిగతం సార్. నా వ్యక్తిగత సంసార జీవితంలో నా భార్య నాకు కోర్టులో కేసు పెట్టింది. కోర్టులో కేసు పెట్టినప్పుడు నా గౌడ సంఘము నన్ను పిలవద్దు, నా పంచాయతీ టేకప్, వీడు ఒక్కోడు వీనితో ఏమవుతుందని చెప్పని బలవంతంగా నా భార్యకు సపోర్ట్ చేసి మిమ్మల్ని బహిష్కరించిన మాట వాస్తవం. 100% 14 సంవత్సరం నుంచి నేను బహిష్కరణలో ఉన్నాను సార్. మీ కులస్తులే? నా కులస్తులే. నా తండ్రి గారికి 75,000 రూపాయల జరిమానా వేసి కూడా నా తండ్రి అంత్యక్రియలకు రాలేరు. ఇప్పటికి నౌస్టి ఈ రోజు కూడా ఈ క్షణం కూడా నేను కులస్తులతో నేను కలిసి లేను. సో అయితే అక్కడ గౌడ్ సంఘాలని కానీ లేకపోతే గౌడ్ కులస్తులు కానీ ఎవరు బహిష్కరించలేదు అనేది గ్రామ కమిటీ సభ్యులు అంటుంటే, బహిష్కరణకి గురయ్యామనేది కేవలం ఆరోపణగానే కాదు, అటు పోలీసులకు ఫిర్యాదు చేయడం, కలెక్టరేట్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఎవరు చట్టానికి అతీతులు కాదు, ఎవరు రాజ్యాంగేతర శక్తులుగా ఎదగడానికి వీలు లేదు అనేది మాత్రం ఖచ్చితంగా ఓ మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇది తాళరాంపూర్లోని గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామ్యాన్ లక్ష్మీకాంత్తో హరి ఫర్ సాక్షి టీవీ ఫ్రమ్ ఆర్మూర్ మండల్.